దేశంలో 5 కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఒక పశ్చిమ బెంగాల్లో మాత్రం 2 దశల్లో కూడా ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, దేశంలో 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్షన్ షెడ్యూల్ ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గణేష్ కుమార్ ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ప్రకటించారు. దేశంలో ఈ 5 రాష్ట్రాల్లో కలిపి 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం, మొత్తం 5 రాష్ట్రాలు కలిపి 17 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని చెప్పేసి స్పష్టం చేశారు. అస్సాంలో 2,50,00,000 మంది, కేరళలో 2,70,00,000 మంది, పాండిచ్చేరిలో 9 లక్షల మంది, తమిళనాడులో 5,67,00,000 మంది, ఇటు వెస్ట్ బెంగాల్లో 6,40,00,000 మొత్తం ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్స్ గాను 25 లక్షల మంది సిబ్బంది అంతా కూడా ఎలక్షన్ విధులు నిర్వహిస్తారు. మొత్తానికైతే ఈసారి ఒక్కొక్క రాష్ట్రానికి పరిస్థితి అంచనా వేసినటువంటి కేంద్ర ప్రభుత్వం అస్సాము, పుదుచ్చేరి, కేరళ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్షన్ షెడ్యూల్ ని ఒకవైపు ఒకేసారి ఒకే విడతలో నిర్వహించడం కోసం ఖరారు చేసింది. దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్ లో ఒకవైపు ఒకేసారి ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి భావించినటువంటి కేంద్ర ఎలక్షన్ కమిషన్ దీనికి ఒకే విడతలో ఒకే డేట్ లో ఎలక్షన్ కంప్లీట్ చేయాలని భావించింది. ఇటు మొదటి విడతకు సంబంధించినటువంటి విషయంలో బెంగాల్లో మాత్రం 2 విడతల్లో పెట్టాలని చూసింది. ఏప్రిల్ 9వ తేదీన ఈ అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఒకే విడత ఎలక్షన్ కొనసాగుతుంది. కానీ తమిళనాడులో మాత్రం ఏప్రిల్ 23వ తేదీన వెసులుబాటు చూసి ఏప్రిల్ 23వ తేదీన తమిళనాడులో ఒకే విడతలో రాష్ట్రం అంతా కూడా ఎలక్షన్ నిర్వహిస్తారు. అదేవిధంగా బెంగాల్లో 2 దశల ఎలక్షన్స్ ఉంటాయి. మొదటి దశలో ఏప్రిల్ 23న, రెండవ దశలో ఏప్రిల్ 29న ఎలక్షన్ నిర్వహిస్తారు. మొదటి దశలో 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 23న ఎలక్షన్ ఉంటుంది. రెండవ దశలో 142 నియోజకవర్గాల్లో ఏప్రిల్ 29న ఎలక్షన్ నిర్వహిస్తారు. ఈ మొత్తం అన్ని రాష్ట్రాల ఎలక్షన్ పూర్తయిన తర్వాత మే 4వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. వీటితో పాటు మరొక 8 బై ఎలక్షన్స్, వివిధ రాష్ట్రాల్లో 8 అసెంబ్లీ బై ఎలక్షన్ సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తానికి ఈసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఓటర్ లిస్టు సంబంధించి పూర్తయిన తర్వాత నిర్వహిస్తున్న ఎలక్షన్ కావడంతో కూడా బందోబస్తు విషయంలో కావచ్చు, ఓటర్లకు అన్ని విషయాల్లో పూర్తి స్వేచ్ఛ ఇస్తూ ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్ నిర్వహించే విధంగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. ఆయా రాష్ట్రాల్లో ఈసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్ ని కంటిన్యూ చేస్తున్నారు. కేంద్ర ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు అనేక పార్టీలను కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్ మీద ఇప్పటికే లోక్సభలో, రాజ్యసభలో ఒకవైపు ఆయన మీద ఒకవైపు ఇంపీచ్మెంట్ పెట్టినప్పటికీ కూడా ఒకవైపు ఎలక్షన్ కూడా మేము క్లియర్ నిర్వహిస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు. ఈ 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఆయా పార్టీలు ఇప్పటికే తమ ఎలక్షన్ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇటు అస్సాంలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. అక్కడ మిగతా పార్టీలను కూడా ఈసారి తమ అదృష్టం పరిశీలించుకోవడం కోసం బలంగా ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు ఇటు వెస్ట్ బెంగాల్ ఇప్పటికీ 3 సార్లు హ్యాట్రిక్ విజయం సాధించినటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మరొకసారి తమ సత్తా నిరూపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇటు తమిళనాడులో మొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ రెండోసారి మళ్లీ అధికారం చేపట్టడం కోసం పూర్తి స్థాయి బలాన్ని వినియోగిస్తారు, పూర్తి స్థాయిగా ప్రయత్నం నిర్వహిస్తారు. ఇక్కడ ఒకవైపు ఏఐడిఎంకే, బీజేపీ కలిసి జట్టుగా వచ్చే అవకాశం కనబడుతుంది. మరోవైపు టీవీకే పార్టీ పేరుతోటి విజయన్ కూడా బలంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇటు మన కేరళ విషయానికి వస్తే కేరళలో ఉన్నట్టు 140 నియోజకవర్గాలు ఇప్పుడు లెఫ్ట్ డెమోక్రటిక్ పార్టీ, అదేవిధంగా ఒకవైపు యూడిఎఫ్, ఇది ఒకవైపు దీనికి సంబంధించినటువంటి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, ఈ 2 పార్టీలు 2 కూటమిలు కూడా ఒకవైపు వామపక్ష పార్టీలు ఉండేటువంటి ఎల్డీఎఫ్, సిపిఐ, సిపిఎం తో పాటు మిగతా పార్టీలు ఉండేటువంటి ఎల్డీఎఫ్ కూటమి ఇప్పటికీ విజయన్ నేతృత్వంలో 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ఈసారి మళ్ళీ అధికారం నిలుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటే ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఈసారి అక్కడ ఖచ్చితంగా అధికారం రావాలనే ఉద్దేశంతో బలంగా ప్రచారం నిర్వహిస్తుంది. దీంతో పాటు మరోవైపు పాండిచ్చేరిలో కూడా ఇప్పటికే పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి ఇప్పటికే బలంగా ఉంది, అధికారంలో ఉన్నది. ఈసారి కూడా మరోసారి అధికారం దక్కించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటు అస్సాం సంబంధించినటువంటి 121 అసెంబ్లీ స్థానాలు, 26 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అస్సాంలో ఇప్పటికే బీజేపీ నేతృత్వంలో హేమంత్ బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా అక్కడ ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్నారు. మరోసారి అధికారం దక్కించుకోవడం కోసం అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ అస్సాం గణపరిషత్ ఇప్పటికే బీజేపీతో కలిసి పనిచేస్తుంది. మరోవైపు ఏఐయుడిఎఫ్ 15 స్థానాల్లో బలంగా ఉన్నది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి 22 స్థానాలతో బలంగా ఉన్నప్పటికీ కూడా ఈసారి అక్కడ అస్సాంలో భాగమయ్యాలని అనేక ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నప్పటికీ కూడా 5 రాష్ట్రాల్లో ఇటు భారతీయ జనతా పార్టీ, ఇటు ఎన్డీఏ కూటమి ఎవరికి వారు బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు ప్రధానమైనటువంటి వెస్ట్ బెంగాల్, ఇటు
మా తమిళనాడు మీదే మెయిన్ ఫోకస్ ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ స్వామి.